ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క అదిగో అత్త కొడుకు కిట్టు అతనే. ఎవర్రా వాళ్ళు? వాళ్ళు మా అమ్మా నాన్నలు సార్. ఏంటి జోకా? అది జోక్ కాదు, నిజం సార్. ఆహా, వాళ్ళని మోసం చేసి ఆ ఇంట్లో సెటిల్ అయిపోయావా ఏంటి? అబ్బే అలాంటిదేం లేదు సార్. సార్ మీరు మాత్రం వాళ్ళు ముందుకు రావద్దు. పోలీసుని పట్టుకుని అంతలా బ్రతిమాలుతున్నాడేంటి? నేను అనుమానించినట్టు కిట్టు దగ్గర ఏదో రహస్యం ఉంది. ఇక్కడ మీరేం మాట్లాడద్దు. ఇది ఈ డబ్బులు తీసుకుని కామ్గా వెళ్ళిపోండి. నా మాట వినండి సార్. ఏయ్, ఇక్కడ ఏ హడావిడి చేయొద్దండి ప్లీజ్ సార్. నీకు అడ్డం పట్టుకుంటాను. పద. ఈసారి నా మోన్ చూసి వెళ్ళిపోండి సార్. ప్లీజ్ సార్. మీరు వెళ్ళండి సార్, నేను తర్వాత కలుస్తాను. ఎవరు చూడలేదా? ఏంటమ్మా అడ్డంగా నిలబడ్డారు? తప్పండి. నన్ను గుర్తుపట్టారా? ఒకసారి రోడ్లో ఒక అతను ఒక అమ్మాయి గొంతు మీద కత్తి పెట్టి తప్పించుకోబోతే మీకు పట్టించాను. గుర్తొచ్చావమ్మా. ఇందాక ఒక అతను మిమ్మల్ని కలిసి డబ్బులు ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవచ్చా? అదే, వాడి పేరు కిట్టు అమ్మా. వాడు ఒక చిల్లర దొంగ. దొంగ? అవునమ్మా, చేతికి ఏది దొరికితే అది దొంగతనం చేస్తూ ఉంటాడు. టూ వీలర్స్ దొంగతనం చేయడం, గంజాయి అమ్మటం లాంటి పనులన్నీ చేస్తుంటాడు. హా? నిజంగానా? వాడు అబద్ధాలు ఆడతాడు కానీ నేనెందుకు అబద్ధాలు చెప్తానమ్మా? నీకు ఇంకో విషయం చెప్పనా? నువ్వు ఆ రోజు మాకు పట్టించింది వాణ్ణే. ఎవరో డబ్బున్న వాళ్ళని పట్టాడు. వాళ్ళ అమ్మా నాన్నలు అవుతారని చెప్పాడు. అదిగో వాళ్ళతో కలిసి పూజ చేయించుకుంటున్నాడు. వాడు బస్తీలో బేవర్స్గా తిరిగేవాడు. వాడికి డబ్బుంటే చాలమ్మా, ఇంకేం అవసరం లేదు. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వచ్చాడో వాడికి లెక్కే లేదు, మాకు లెక్కలేదు. వాడు చేసినవన్నీ చెప్పుకుంటూ పోతే చిన్న గ్రంథమే అవుతుంది. సరేనమ్మా, నేను వస్తాను. నేను అనుమానించిన దానికంటే దారుణంగా ఉన్నాడు. మీ పెళ్లి విషయం తెలియగానే నీ అత్త నిన్ను శ్రీకర్ని నానా మాటలు అంది. పరాయి వాళ్ళని చేసేసింది. ఇప్పుడు నేను వెళ్ళి ఒక ఆట ఆడుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.